ముందుగా ఒక కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులో 1/4 కప్పు సేమియా బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, 2 టేబుల్ స్పూన్లు గోరువెచ్చని పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న 1/2 లీటర్ పాలలో మనం వేపి పెట్టుకున్న సేమియాను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా కుక్ అయిన తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని థిక్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని ఒక 30 సెకండ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన సేమియా కస్టర్డ్ చల్లారిన తర్వాత ముక్కలుగా చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో కనీసం 1 గంట సేపైనా ఉండనివ్వండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని మనకు కావలసిన ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే మన సేమియా కస్టర్డ్ రెడీ. నేనైతే పోమోగ్రానేట్, గ్రేప్స్, బనానా అండ్ యాపిల్ వేసుకున్నాను. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే డెజర్ట్. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.